ఈరోజు మనము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేబర్ గురించి తెలుసుకుంటాం. శ్రమ యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటాం. ఒక శ్రామికుడు వచ్చి మానసికంగా కానీ శారీరకంగా కానీ ద్రవ్యం తీసుకొని పని చేస్తే దాన్ని శ్రమ అంటారు. ఒక ఇండివిజువల్ కానీ ఒక లేబరర్ కానీ మనీ తీసుకొని మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వర్క్ చేస్తే దాన్ని లేబర్ అంటారు. లేబర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, శ్రమ యొక్క లక్షణాలు ఏంటి, లేబరర్ నుంచి విడదీయలేము. ఎందుకంటే లేబర్ అనేది ఒక ఇంటర్నల్గా ఉంటుంది. ఒక సింగర్ వచ్చేసి అతనికి సింగింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఆ సింగింగ్ ఎబిలిటీని ఎవరు కూడా అతని నుంచి డివైడ్ చేయలేరు. ఇంకా క్రికెటర్ ఉన్నారు, క్రికెటర్కి వచ్చి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎవరు కూడా అతని నుంచి బయటకు తీసుకోలేరు. అదేవిధంగా కాబట్టి ఒక శ్రామికుడికి లేబర్ని వచ్చి మనము లేబర్ యొక్క సప్లై వేరియబుల్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క లేబర్ యొక్క ఎబిలిటీలో క్వాలిటీలో తేడాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులేమో ఎక్కువ టాలెంట్ కలిగి ఉంటారు, కొంతమంది వ్యక్తులేమో తక్కువ టాలెంట్ కలిగి ఉంటారు. ఎక్కువ టాలెంట్ కలిగిన వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. డాక్టర్స్, ఇంజనీర్స్ మెంటల్గా వర్క్ చేస్తారు, వాడు ఒక గంటకి 1 lakh కూడా తీసుకుంటారు. లేబర్ ఫిజికల్గా వర్క్ చేస్తాడు, 1 day పని చేసిన 1000 మాత్రమే ఇస్తారు. కాబట్టి లేబర్ యొక్క క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుందని చెప్పచ్చు. లేబర్ వచ్చి మొబిలిటీని కలిగి ఉంటుంది, గమనశీలతను కలిగి ఉంటుంది. అంటే లేబర్ని ఎక్కడి నుంచైనా ఒక దగ్గర ఇంకో దగ్గరికి సులభంగా మూవ్ చేయొచ్చు. ఉదాహరణకి ఈనాడు ఇంటర్నెట్ ద్వారా ఒక వ్యక్తి వచ్చి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఇంటర్నెట్ ద్వారా ఇతర దేశాలకు సేవలు అందిస్తున్నారు. కాబట్టి మొబిలిటీ అనేది ఉంటుంది లేబర్కి. అదేవిధంగా నీకు అదర్ కంట్రీస్ పోవాలంటే ఫిజికల్గా పోవాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంటర్నల్గా మనం మన దేశంలో ఆలోచించామంటే ఈ లేబర్ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఒకే దగ్గర కాకుండా ఎన్ని ప్రాంతాల్లో అయినా సరే తన లేబర్ని యూజ్ చేసుకోవడం ద్వారా మనీని అంతా సంపాదించవచ్చు.